ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుమ మార్గాల పటిష్టతకు చర్యలు, రెండో కనుమ దారిలో టీటీడీ చైర్మన్ పరిశీలనలు. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు, సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో దిశానిర్దేశం. మదినిండా స్వామి భక్తి, అదే కొండంత శక్తి. కుంభవృష్టిలోనూ కోనేటి రాయిని దర్శించిన భక్తజనం. నేడు తిరుమలలో కార్తీక దీపోత్సవం, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. నేడు కార్తీక పున్నమి, భక్తులకు అనంతమైన ఆధ్యాత్మిక ఫలాలను అందించే దివ్యమైన పర్వదినం. ఇటు పరమశివుడు, అటు కేశవుడు విశేష పూజలు అందుకుని భక్తులపై తమ చల్లని దీవెనలు కురిపించే భవ్యమైన రోజు. ఈ కార్తీక పున్నమి నాడు ఊరు, వాడ, చెట్టు, పుట్ట, నదులు, సముద్రాలు అన్నీ పూజనీయమే. ఈ నేపథ్యంలో తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా బుధవారం వేకోజామున స్వామి వాళ్లను చక్కగా అలంకరించి బంగారు తిరుచిపై మేళ తాళాలతో ఊరేగింపుగా కపిలతీర్థానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అక్కడ శ్రీ గోవిందరాజస్వామి వారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తిరుమల రెండో కనుమ రహదారిలో కొండచర్యలు విరిగిపడిన ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం రెండో కనుమ మార్గంలో బండరాళ్లు పడిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 20 రోజుల నుంచి ఏకదాటిగా పడింది వర్షం పడ్డమే కాదు, రాయలసీమలో కరువు పూర్తిగా తీరిపోయింది. కాకపోతే ఈ ఘాట్ రోడ్ లో మరీ ఎత్తైన ప్రదేశాలు 2-3 దగ్గరలో ఉన్నాయి. ఈ 2-3 దగ్గరలో ఉన్నటువంటి కొండల్లో ఎక్కువగా నీళ్లు వచ్చి చెట్లు విపరీతంగా అటు ఇటు పెరిగాయి. ఆ చెట్ల భారం అయితేనేమి, నీళ్లు రావడం అయితేనేమి, ఆ కొండల్లో ఈ చెట్ల వల్ల కానీ ఏది ఏమైనా కొన్ని దగ్గరలో కొండ చర్యలు కొన్ని ఇరిగే కింద పడ్డాయి. ఈ సందర్భంగా నేను ఇంకా 2-3 రోజుల్లో ఈ కాంక్రీట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాను. ఈ రోజు కాంక్రీట్ అవుతుంది, తర్వాత వాల్ మళ్ళీ రిటైనింగ్ వాల్ కట్టి ఫర్దర్ గా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈ సెకండ్ ఘాట్ రోడ్ కూడా ఇబ్బందులకు రాకుండా ఉండేదానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తల్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుందన్నట్టు మాటని భక్త కోటికి యావత్ ప్రజానీకానికి హృదయపూర్వకంగా మనవి చేస్తూ 1 వీక్ లో పరిపూర్ణంగా 2 రోడ్ల కూడా ట్రాఫిక్ నడుస్తుంది. పాత రోడ్డుకి చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని వీలైతే ఇంకొక 5-6 అడుగులు 10 అడుగులు జరిపి ఇంకొక లైన్ కూడా దానిలో కూడా తీసుకొచ్చే అవకాశం చూస్తున్నారు ఇంజనీర్లు. ఈ లింక్స్ అన్ని ఎక్కడెక్కడ కలిపితే ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా ఆగకుండా వెళ్లేదానికి వీలవుతాయన్నీ కూడా పరిశీలిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ద్విచక్ర వాహనాలు రెండో కనుమ మార్గం గుండా తిరుమలకు అనుమతించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల రెండో కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగిపడడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్ విభాగం శ్రమించిందని అభినందించారు. లడ్డూ ప్రసాద వితరణ కౌంటర్లలో శ్రీవారి సేవకుల పనితీరు మెరుగ్గా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఉన్న 8 లడ్డూ కౌంటర్లను 12కు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరో 3 నెలల పాటు తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, తిరుమల అతిథి గృహాల్లో వాటర్ గీజర్స్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ చక్కని కానుక అందించింది. తిరుమలలో గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని మరింత విస్తృతం చేసింది. ఇప్పటిదాకా ఆన్లైన్లో 500 గదులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మరో 1000 గదులు అదనంగా చేర్చారు. దీంతో మొత్తం 1500 గదులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో ₹50 గదులు 450, ₹100 గదులు 600, ₹150 గదులు 40, ₹500 గదులు 250, ₹600 గదులు 75, ₹750 గదులు 10, ₹1000 గదులు 40, ₹1500 గదులు 20, ₹2000 గదులు 15 అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి www.tirumala.org లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం ఓ మహద్భాగ్యం. వానొచ్చినా వరదొచ్చినా
స్వామివారిని దర్శించుకోవడానికి భక్తజనం వస్తూనే ఉంటారు. అందుకే ఎంత వర్షం వచ్చినా లెక్క చెయ్యక భక్తజనం తిరుమల కొండకు తరలివస్తూనే ఉంటారు. టీటీడీ అధికారులు, సిబ్బంది కూడా భక్తుల సంకల్పానికి తగినట్టుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలలో సైతం వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా టీటీడీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. నవంబర్ 9, 2015 వర్షం ప్రారంభమైంది. సాధారణ వర్షమే అనుకున్నారు అంతా. దాదాపు 15 రోజులు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా నీరే అన్నట్లుగా మారింది పరిస్థితి. తిరుమలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎంత పెద్ద వర్షం వచ్చినా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించింది. ఓ పక్క కనుమ మార్గంలో బండరాళ్లు జారిపడినా భక్తులు కొండకు రావడానికి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికార యంత్రాంగం అంతా ఈవో డాక్టర్ సాంబశివరావు నేతృత్వంలో రంగంలోకి దిగింది. వాహనాలను లింక్ రోడ్ ద్వారా తిరుమలకు మళ్లించారు. మోకాలి మిట్ట మీదుగా వాహనాలను మళ్లించడంతో భక్తులు తిరుమలకు సులభంగానే చేరుకున్నారు. అలాగే ఐఐటీ నిపుణులను రంగంలోకి దించి వారి సలహాలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే భారీ వర్షాల్లో సైతం ప్రతిరోజు మూసివేళల కన్నా కేవలం 2 గంటల ముందు మాత్రమే కనుమ మార్గాలను మూశారు. తిరిగి యథావిధిగా ఉదయాన్నే కొండ మార్గాలను తెరిచేవారు. ఓ పక్క కనుమ మార్గాల మరమ్మతులు చేయిస్తూనే మరోపక్క వాహనాలకు ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పాటు వచ్చిన భక్తులకు వచ్చినట్లుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ కృషి చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఎంతమంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారో ఓసారి చూద్దాం. నవంబర్ 18వ తేదీ 45,213 మంది, నవంబర్ 19వ తేదీ 42,551, నవంబర్ 20వ తేదీ 44,467, నవంబర్ 21వ తేదీ 59,414, నవంబర్ 22వ తేదీ 53,371, నవంబర్ 23వ తేదీ 56,497 మంది దర్శనం చేసుకున్నారు. ఇలా భారీ వర్షాల్లో సైతం 40,000 మందికి తగ్గకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడంపై భక్తలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక భారీ వర్షాలు భక్తులకు ఒక సరికొత్త తిరుమలను పరిచయం చేశాయి. ఎక్కడ చూసినా పొగమంచు, అంతలోనే వర్షం. పచ్చని కొండలకు శ్వేతవర్ణ చీరను కట్టినట్టనిపించే దృశ్యం భక్తులకు ఓ మధురానుభూతిని కలిగించింది. కొండకు వర్షంలోనే రావాలనే భావన కలిగించింది. మరోపక్క ఈ వర్షం కారణంగా తిరుమల జలాశయాలన్నీ నిండిపోయాయి. 400 రోజులకు సరిపడా నీరు జలాశయాలలోకి చేరింది. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యాంలన్నీ నిండిపోయాయి. గేట్లు కూడా ఎత్తివేశారు. తిరుపతిలోనూ అదే పరిస్థితి. కొండపై నుంచి వచ్చే నీటితో కాలువలన్నీ పొంగిపొర్లాయి. కపిల్ తీర్థం జలపాతం ఉరకలెత్తింది. ఒకనాడు తిరుపతికి ప్రధాన జలవనరుగా బాసిల్లిన కళ్యాణ్ డ్యాం కూడా పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేయడంతో స్వర్ణముఖి నది పొంగిపొర్లింది. ఈ వర్షాల్లో సైతం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తరలిరావడం, టీటీడీ చక్కగా దర్శన భాగ్యం కలిగించడం టీటీడీ నిర్వహణా సామర్థ్యానికి ఓ మెచ్చుతునక. అలాగే ఈ వర్షాలు అటు తిరుమల, ఇటు తిరుపతిలో నీటి కొరతను తీర్చివేశాయి. కార్తీక మాసం అప్పుడే చిరుచలి ప్రారంభమై ఉంటుంది. చల్లని సాయంత్రాలు, శివకేశవ ఆలయాలలో మోగే గంటలు, దీపార్చనలు, ఓ పవిత్ర భావన మదినిండా తొణికిసలాడేలా ఉంటుంది కార్తీక మాసం. ఈ మాసం ఎంతో పవిత్రమైంది. దీపారాధనకు పెట్టింది పేరు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు కూడా శ్రీవారి సన్నిధిలో కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా కార్తీక పున్నమి రోజున స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి దీపాల వెలుగుల్లో కనువిందు చేయనుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన ఆలయంలో కార్తీక దీపం వెలిగించడం సంప్రదాయం. ఈ మేరకు కార్తీక పున్నమి వెలుగులకు శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు మరింత శోభను కలుగజేయనున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటిలోనూ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామివారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తారు. శ్రీవారి పుష్కరిణికి హారతి సమర్పించి పుష్కరిణిలో దీపాలను వదులుతారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాంతివంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ మేరకు ఈ రోజు జరగాల్సిన వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పున్నమి గరుడ సేవను రద్దు చేశారు. శ్రీవారి అనుగ్రహంతో నవంబర్లో అత్యధిక స్థాయిలో వర్షాలు కురిశాయని తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు వెల్లడించారు. శ్రీవారి ఆలయం చెంత మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వలన నవంబర్ నెలలో సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువ స్థాయిలో తిరుమలలో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మనము నవంబర్ నెలలో ఇప్పటి వరకు 109 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది తిరుమలలో. అదేవిధంగా సంవత్సరం మొత్తం మీద సాధారణ వర్షపాతము 136 సెంటీమీటర్లు కాగా ఈ సంవత్సరము 193 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు తిరుమలలో కురవడం జరిగింది. అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు కూడా, ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారు, ఇంజనీరింగ్ విభాగం వారు, ఫారెస్ట్ విభాగం వారు రాత్రనక పగలనక కష్టపడుతూ భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో ఇలా ప్రకృతి ఎక్కువగా మనకు ఇట్లా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను మంగళవారం నిర్వహించారు. తిరుపతిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి శోభాయమానంగా అలంకరించారు. ఆపై అర్చక స్వాములు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గోపూజ నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. కాబట్టి ఈ వ్రతం చేయాలంటే ఎంతో నిష్ఠతో చేయాల్సిన విషయము. మన కాలనీలోకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ వ్రతాన్ని జరిపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు, పెద్దలు, అందరూ, స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని స్వామివారి వ్రతము యొక్క ఫలితాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. అనంతపురంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశ ప్రతిష్ఠ, దేవత ఆవాహన చేశాక అర్చకులు భక్తులతో శ్రీ సత్యనారాయణ పూజ, వ్రత సంకల్పం, వ్రత కంకణ ధారణ, స్వామివారికి అభిషేకాలు, పూజలు చేయించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరులో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సామూహిక వ్రతాలను నిర్వహించారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ భూసమేత శ్రీవారి ఉత్సవమూర్తులను, శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని పుష్పాలతో చక్కగా అలంకరించారు. తొలుత విశ్వక్సేన ఆరాధన చేశాక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతకథా శ్రవణంతో అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి పంచామృతాభిషేకం గావించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి వ్రతకథా శ్రవణంతో వ్రతాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆదిలాబాద్ లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు చక్కగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తెరిచారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వందలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తూ ఉండగా స్వామివారి కళ్యాణ క్రతువు నయన మనోహరంగా సాగింది.
నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. మంగళహారతులు సమర్పించిన తరువాత నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పురవీధుల్లో ప్రియ వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా మంగళహారతులు సమర్పించారు. 1000 స్తంభాల గుడిగా అలరారుతున్న వరంగల్లోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చారిత్రక ఆధ్యాత్మిక వైభవంతో భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి ప్రాతకాలం అఘోర పాశుపత మహాన్యాస రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆపై 51 కేజీల అన్నంతో స్వామివారికి అన్నాభిషేకాన్ని జరిపి వీరభద్రుడి అలంకరణ చేసి కర్పూరహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవంలో ముందుగా ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి అనివెట్టి మండపం నుండి ఊరేగింపుగా ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని జరిపారు. ఇంద్ర పుష్కరిణి జలాల్లో విహరిస్తున్న సూర్యనారాయణ స్వామి వారికి భక్తులు కర్పూరహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి సమీపంలోని కీళ్లపాలెం శ్రీ వేణుగోపాల స్వామివారి పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే పవిత్రోత్సవాల్లో భక్తులు పరవశులై పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర మాలలకు యాగశాలలో విశేష పూజలు నిర్వహించి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో పాటు పరివార దేవతామూర్తులకు పవిత్ర మాలలు సమర్పించి మంగళహారతులందించారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా ధర్మపురి కొట్టైలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. అమ్మవారి శతభిష నక్షత్రోత్సవాలను పురస్కరించుకుని ఏటా అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చి ఊరేగించారు. కామాక్షి అమ్మవారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కార్తీక దీపోత్సవాలతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో ఓ పక్క కార్తీక మాస పూజలు, మరోపక్క మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలతో శోభిల్లాయి. ఆ ఉత్సవ విశేషాలు వీక్షిద్దాం. కృష్ణా జిల్లా వాణిజ్య రాజధాని విజయవాడలో పరమేశ్వరుడికి కోటి దీపార్చన వైభవంగా జరిగింది. లక్ష నారీకేళాలతో స్వామివారికి భక్తులు అభిషేకం చేయడం విశేషం. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ భక్తులు కొబ్బరి జలాలతో శివలింగానికి అభిషేకం జరిపారు. అనంతరం శ్రీపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ పంచాక్షరి మంత్ర మహిమను తెలియజేశారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసాన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జమ్ములపాలెంలో ఈ శివాలయం భక్తులను కటాక్షిస్తోంది. ఒంగోలుతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పంచముఖేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గుంటూరు నగరంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గుంటూరులోని రాజగోపాల్ నగర్లో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మంగళ కైసిక ద్వాదశి వ్రతాన్ని వేడుకగా జరిపారు. శ్రీహరిని కీర్తించి తరించే దాసరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాల్లో కైసిక ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాచలం ఆదర్శ్ నగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ కైసిక ద్వాదశి వ్రతాన్ని వేడుకగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. చిలుక ద్వాదశి సందర్భంగా చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన స్వామివారి సన్నిధిలో నేత్రపర్వంగా సాగిన తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి హంసవాహనంపై కొలువు తీర్చారు. పుష్కరిణి జలాల్లో తెప్పలపై విహరిస్తున్న స్వామివారిని భక్తులు కరుణారా దర్శించుకుని పరవశించారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గంగా సమేత మహానందీశ్వర స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఇక్కడి రుద్రగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మహానందీశ్వరునికి ప్రణమిల్లారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని శ్రీ మనోన్మణి అమ్మవారి సమేత శ్రీ సదాశివలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామివారికి అభిషేకాన్ని జరిపారు. ఆపై శ్రీ సదాశివ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలదండలతో స్వామి అమ్మవార్లను అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. తరువాత శివపార్వతులను వృషభ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి ప్రణవం వేణుగాన కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన శ్రీ బివి బాలసాయి బృందం వేణుగానం ఆకట్టుకుంది. శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ మహాగణపతిం, శ్రీ అన్నమాచార్యుల వందే వాసుదేవం, వచ్చెను అలమేలు మంగ కీర్తనల వేణుగానం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.